tehalka.com. తెహల్కానా? ఈ పేరు వినని వాళ్ళు ఎవరూ ఉండరు. నేనున్నాను కదా. సీక్రెట్ మైక్ ని యూజ్ చేసి పత్రికా రంగంలో సంచలనం కలిగించినటువంటి tehalka.com కి ఐటమ్స్ ను సప్లై చేసింది మన తెలుగువారు కావడం మనమెంతో గర్వించదగ్గ విషయం. ఇక ఈ సీక్రెట్ మైక్ ను కనుగొన్న రమణమూర్తి గారిని పరిచయం చేస్తాను. నమస్కారం సార్, మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది సార్? యాక్చువల్లీ దీనికి మీరు ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా, లేక మీకే వచ్చిన ఐడియానా? యాక్చువల్లీ మీరు ఏమిటంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి పరిశోధనలు చేయాలనుకున్నారా, లేక ఖాళీగా కూర్చున్నప్పుడు ఇలాంటి ఐడియా వచ్చిందా? ఏంటి సార్ మౌనంగా కూర్చున్నారు? ఓ, మీకు కొంచెం సిగ్గు ఎక్కువ అనుకుంటాను. సిగ్గు లేదు, గడిదు గుడ్డు లేదు. నాకు నిమిషం టైం ఇస్తే మాట్లాడాలని ఆశపడుతున్నాను. మాట్లాడనా? యాక్చువల్గా ప్రతి మనిషి ఎదుటివాడు తన గురించి ఏం మాట్లాడుకుంటాడో తెలుసుకోవాలని ఉత్సాహపడతాడు. అది సహజం. యాక్చువల్గా ఇంతకు ముందు నేను పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి మైక్ సెట్లీ అరేంజ్ చేసేవాడిని. నాకిద్దరు పెళ్లాలున్నారు. వాళ్ళని నేను మర్డర్ పిక్చర్స్ కి తీసుకెళ్లలేకపోవడం వల్ల నా మీద సిరాకు పడి రాత్రి నేను పడుకున్నప్పుడు ఏ రకంగా నన్ను మర్డర్ చేస్తే వాళ్ళ మీద డౌట్ రాకుండా ఉంటుందో ఆ రకంగా నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు. పగలంతా ఎంతో సౌందర్యంగా ఉండే నా భార్యలు రాత్రి అయ్యేసరికి రాక్షసులుగా మారడం చూసి నాకే ఆశ్చర్యం వేసింది. అప్పుడు దుఃఖం వచ్చింది, తర్వాత భయం వేసింది, ఒక టైంలో నా మీద నాకే అసహ్యం వేసింది. నాకు కూడా అప్పుడు అనిపించింది, ఎక్కడో మైల్ దూరంలో మైక్ పెడితే మనకి సౌండ్ వినపడుతుంది కదా, అలాగే మన ఇంట్లో మైక్ పెట్టి ఆఫీసులో సౌండ్ వినొచ్చు కదా అని ఆలోచన వచ్చింది. వెంటనే ఇంట్లో మైక్ పెట్టాను. దిస్ ఈస్ దట్ సీక్రెట్ మైక్. ఈ మైకు ఆఫీసులో గాని, మన ఇంట్లో హాల్లో గాని, బెడ్రూమ్ లో గాని, కిచెన్ లో గాని, బాత్రూమ్ లో గాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సీక్రెట్ మైక్. ఆకాశం ఎర్రగా ఉంది. మామూలుగానే ఉందే. కోడ్ వర్డ్ నే ఫోన్ లో చెప్పానుగా. ఓ, దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. గుడ్. మూర్తి, రమణమూర్తి. ఐఎమ్ అభిషేక్, నైస్ టు మీట్ యు. అవును, ఈ కోడ్ వర్డ్స్ అని ఎందుకు? సేఫ్టీ కోసం. అంటే పైకి చూడు. ఏముంది? విమానంలో వెళ్లే వాళ్ళకి మన మీద అనుమానం. మైక్ తెచ్చారా? క్యాష్ తెచ్చారా? ప్రతి మనిషి ఎదుటివాడు తన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటాడు. అది సహజమే కదా. దాని గురించి నేనేం చేశానంటే, Excuse me, ఇదంతా నేను రాత్రి టీవీలో చూసాను. బిజినెస్ జరిగే ముందు ఇది చెప్పడం నా పద్ధతి. ఓహో, 007. ఇది మైక్, ఇది రిసీవర్, ఇది యాంటీనా. ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్. మరి ఇది ఇండియాలో పనిచేస్తుందా? జోక్. మైక్ నిన్న రాత్రి టీవీలో ఇవన్నీ నేనే కనిపెట్టానన్నారు. అది ఉంది. మరి అదే ఇవ్వచ్చు కదా. అది సరిగా పనిచేయడం లేదు. చూపించమంటారా? వద్దు, మీరే పెట్టుకోండి. ఇది మీరు పెట్టుకోండి. ఇది ఎలా పనిచేస్తుంది? చూడండి, మీరు ఎవరి మాటలు వినాలనుకుంటున్నారో ఈ మైక్ ని వాళ్ళ టేబుల్ కింద ఫిక్స్ చేయండి. ఈ యాంటీనాని మీ దగ్గర పెట్టుకోండి. ఈ రిసీవర్ ని మీ చెవిలో పెట్టుకోండి. మా ఆఫీసులో 30 టేబుళ్లు ఉన్నాయి. నో ప్రాబ్లం. 30 మైకులు పర్చేజ్ చేసుకోండి. ఒకటి సరిపోదా? సరిపోద్దే. ఎలా? ఈ మైక్ ని ఒక టేబుల్ కింద ఫిక్స్ చేసుకోండి. 30 మందిని కలిసి అక్కడే మాట్లాడమనండి. జోక్. మైక్, నేను దీన్ని ఒకసారి టెస్ట్ చేయాలి. సార్, ఇది మేడ్ ఇన్ జపాన్. నా డౌట్ దీని మీద కాదు, నీ మీద. జోకా? నో జోక్. ప్లీజ్ కమ్, ప్లీజ్. హాయ్ ప్రేమ్, నేను నీలుని. ఎలా ఉన్నావు? అమ్మా నాన్న ఇద్దరు ఇంట్లో లేరు. నువ్వు వస్తావేమోనని ఫోన్ చేస్తున్నాను. వస్తావు కదా ప్రేమ్? యూ నాటి. నీతో ఏదో విషయం మాట్లాడాను, కానీ బయట దట్టిఫిలు నన్నే చూస్తున్నాడు. ఆ ఏదో అటు ఇటు తిరుగుతూ నన్నే చూస్తున్నాడు రా. ఓకేరా, సర్వర్ చేస్తాను. వాడు ఎందుకు చూస్తున్నాడో అర్థం కావట్లేదురా. ఓకేరా, బాయ్ స్వీట్. బాయ్. మైక్ ఈజ్ రీజనబుల్.
బాయ్ తాత, లవ్ యూ. ఏమిట్రా ఇది షర్ట్ లేకుండా వెళుతున్నాడు? ఇది ఏమైనా కొత్త ఫ్యాషనా? ఫ్యాషన్ కాదు నాన్న, పిచ్చి. సిగ్నల్ దగ్గర ఎవరో పిల్లోడు షర్ట్ లేకుండా వర్షంలో తడుస్తూ కనిపించాడు. వాడికి ఈయన షర్టు కూడా దానం చేశాడు. అయ్యో, డబ్బులు ఇవ్వచ్చు కదా. ఆ క్షవరం కూడా అయింది. చాలే మీరు ఊరుకోండి. ఏం లేదు మావయ్య, కారులో వస్తుంటే ఓ అబ్బాయి షర్ట్ లేకుండా వర్షంలో తడుస్తూ అడుక్కుంటున్నాడు. మన అభి ఏమాత్రం షర్ట్ దానం చేశాడు. ఇందులో తప్పేది మీరే చెప్పండి మావయ్య. అయ్యో, తప్పులేదు. నువ్వు ఇలా ముద్దు చేయబట్టే వాడు అలా తయారయ్యాడు. మీరే చెప్పండి అన్న, బర్త్డేకి ఎవరైనా బట్టలో డబ్బులో ప్రజెంట్ చేస్తారు కదా. ఆ, కానీ ఇవిడ గారు ఇదిగో చూడండి, వాడికి కారు కొనివ్వమని బేకల మీద కూర్చుంది. చూడండి మావయ్య, ఎంత ముద్దొస్తుందో. వెరీ గుడ్. వాడికి ఇది ఇష్టమేనా? ఆ, ఓ, ఆ మహానుభావుడికి ఇష్టం కాకుండా ఉంటుందా? ఆ కారు రేట్ ఎంతో తెలుసా? ఎంత? 35 లక్షలు. అంతే కదా. నువ్వు ఇలాగే అంటావు, అయినా గాని ఆ కారు ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పటికొస్తుందో ఎవరికి తెలీదు. చూడు, నువ్వు ఎప్పుడు బుక్ చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నా ముద్దుల మనవడు పుట్టినరోజు నాడు ఉదయాన్నే ఇదే కారులో కూర్చొని ఊరంతా తిరగాలి. ఎలా ఉందమ్మా? ఆ. తను. మే ఐ కమింగ్ సార్? Yes. సార్, మేనేజర్ ఐశ్వర్య గారు పిలుస్తున్నారు. మీకే ఫోన్. ఇక నాదేముంది, అంతా నీదే. హలో, మీకే ఫోన్, నాకు కాదు. ఓ ఫోనా? హలో. సార్, నేను బాలుని మాట్లాడుతున్నాను. బాలు. ఓ నారాయణమూర్తి గారా? ఆ లెటర్ అందిందా? మైక్ బాలు సార్. ఓహో, గోపాల్ రావా? మీరు ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి సార్. సార్, నేను ఇక్కడ ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నాను సార్. ఏంటేమైంది? నేను నిన్న ఒక ఆవిడికి మైక్ ఇచ్చాను సార్. ఆ మైక్ ఇచ్చాను సార్. ఆవిడ ఇన్స్పెక్టర్ గారు భార్య అటు సార్. ఓహో. ఏమైందో, వాళ్ళు నన్ను ఎరై చేయడానికి వెంటాడుతున్నారు సార్. పోతే పోన్లేండి, పైన దేవుడున్నాడులే. ఆ దేవుడు కూడా బలవంతాడు సార్. మీరున్నారు కదా. ప్రస్తుతానికి లేను. ఏంటి? ఏం లేదు. రాణి, ఈ పేపర్స్ ఇప్పుడే యూరోప్ కి ఫ్యాక్స్ చేయి. ఓకే మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమైంది? బాస్, ఆఫీసులో ఇంత హీల్స్ వేసుకుని పనిచేయకండి. చూడ్డానికి జిరాఫిల్లా కనిపిస్తున్నారు. అయినా మీరు ఏ షూ వేసుకున్నారు చూడడానికి? ఆయన టేబుల్ కింద దూరటం ఎందుకు? మిమ్మల్ని కాల్ పైన పెట్టమంటే సరిపోయేది కదా. ఆయనకంత బ్రెయిన్ లేదులే, కానీ ఏదో ప్లాన్ అని ఉంటుంది. ఏమైంది మేడం? ఏం లేదు, టేబుల్ కిందకి ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నారో లేదో అని కన్ఫర్మ్ చేసుకున్నా. వావ్, యు ఆర్ రియల్లీ జీనియస్. అబ్బా, గుడ్ మార్నింగ్ చిరానా. గుడ్ మార్నింగ్ అభి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, అందుకే పిలిపించాను. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇలా రండి. ఒక ఆనియన్ దోశ తీసుకురండి. అభి, హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇలా రండి. ఆనియన్ దోశ అంటే ఉల్లిపాయలు పెద్ద పెద్దగా తరగడం కాదు, చిన్న చిన్న ముక్కలుగా తరివి పచ్చిమిర్చి వేసి బాగా వేయించి తీసుకురండి. మన కంపెనీ ఇదిగో వెయిటర్, ఒక మాట. కాస్త ఆయిల్ తక్కువగా వేసి గట్టి చట్నీ వేసి సాంబార్ ఎక్కువగా తీసుకురండి. ఇంతకీ డిస్కషన్ ఎందుకంటే హలో హలో హలో, ఇట్స్ మై ఫోన్, ఇట్స్ మై ఫోన్. నా ఫోనా? హలో, నేను సార్ బాలుని మాట్లాడుతున్నాను. మైక్ బాలు సార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కలిసి. మొన్న ఇన్స్పెక్టర్ గారు సెల్లో పెట్టి విరక్కుబ్బేశారు సార్. ఈ రోజు 7 గంటలకు వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తానని చెప్పి మరీ వెళ్ళాడు సార్. మొదటి ఇన్నింగ్స్ లోనే నాకు 30 భాగం ముక్కలైపోయింది సార్. మళ్ళీ ఆయన గారు తిరిగి వస్తే నేను పైకి వెళ్ళిపోతాను సార్. పాపం, ఇన్ని కష్టాల మధ్య మీరు బతికేం సాధిస్తారు బాలుగారు? ఏమంటున్నారు సార్? నా ఇద్దరు పెళ్ళాల్ని ఉండబోయమంటున్నారా? మరీ అంత డైరెక్ట్ గా అడిగితే ఎలా చెప్పడం? మీకెలా ఈజీగా ఉంటే అలాగే చేయండి. అయ్యో దేవుడా, నేను ఎందరికో మైకులు పెడితే వీడు నాకు మైకు పెట్టాడేటప్పా. చూడు, నేనేం చెప్పాలని నమ్మన్నానంటే, ఏ సర్వర్, ఆనియన్ దోశ చెప్పి అర్ధగంట అయిందయ్యా. అభి, విల్ యూ ప్లీజ్ అలౌ మీ టు స్పీక్ ఆర్ నాట్? ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వస్తే ఒక్క క్షణం కుదురుగా ఉండమేంటి? మ్యాబ్లిన్ కంపెనీ ప్రాజెక్ట్ మనకు ఓకే అయింది. వాళ్ళేమంటున్నారు,
డైరెక్ట్ గా యూరోప్ వచ్చి వాళ్ళ మేనేజ్మెంట్ తో మాట్లాడమంటున్నారు. మీరిద్దరూ అక్కడికి వెళ్ళి బడ్జెట్ ఫైనలైజ్ చేసుకుని వచ్చేస్తే మనందరం కలిసి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఇలా లాస్ట్ మినిట్ లో చెప్తే నాకు వెళ్ళడం కుదరదు. అందుకే ఐశ్వర్యాన్ని పంపిద్దాం అనుకుంటున్నాను. మరి నేను ఎలాగో తనకు అసిస్టెంట్ కావాలి, నీకు ఇబ్బంది లేకపోతే ఈవిడ గారికి నేను అసిస్టెంటా? అవును. చచ్చిన పోరు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.